ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కుంభరాశి జాతకుల యొక్క జ్యోతిష్యం ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుందనేటటువంటిది పరిశీలన చేద్దాము. ఈ కుంభరాశి జాతకులు ఈ యొక్క నెలలో మంచి విజయాలను సాధించడం కోసం ప్రణాళికలు రచించుకుంటూ ఉంటారు. అలాగే అనేకమైనటువంటి మార్పులు చేర్పులు వీరి యొక్క జీవితంలో ముందుకు వీళ్లను తీసుకొని వెళ్ళేందుకు గాను దోహదం చేస్తూ ఉంటాయి. అలాగే వీరు అనుకున్నటువంటి అనేకమైనటువంటి పనులు విజయాల వైపు వీళ్లను తీసుకొని వెళుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా మానసికంగా వేదనకు గురవుతూ ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క వ్యక్తిత్వాలను ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవడం కోసం అనేక సంవత్సరాలుగా మానసికంగా వేదన నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనప్పటికీ కూడా ఇప్పుడు అవి సఫలీకృతమవుతాయి. అయితే కొంత ఈజీ వే టు మూవ్, వారి యొక్క లైఫ్ని ఒక ఈజీ వేలో చాలా దృఢంగా సంకల్పంతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. అలాగా సక్సెస్ని పొందడం జరుగుతూ ఉంటుంది. కోట్ల రూపాయలు చేతిలో ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో వీరి యొక్క పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది. మంచి సత్ఫలితాల కోసం, మంచి భావనల కోసం, మంచి ప్రవర్తనల కోసం వీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది విజయవంతంగా పరిపూర్ణం అవుతుంది. ఇంకా కొన్ని సంవత్సరాలుగా తల్లిదండ్రులు, గురువులు వీరి పట్ల వీరి అపరాధ భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. విదేశాలలో ఉన్నటువంటి పిల్లలు కాస్త స్వార్థం వీడి తమ యొక్క తల్లిదండ్రుల్ని ఉన్నతులుగా మార్చుకోవడం కోసం ఏదైనా చిన్న ప్రయత్నాలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక వీళ్ళంతా కూడా ఎవరైతే విదేశాలలో తమను తాము రక్షించుకోవడం కోసం నిరంతరము కూడా ప్రాకులాడుతూ ఉంటారో వారందరికీ కూడా చిన్న ప్రయోజనాలన్నీ కూడా చేకూరి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక కొంత ప్రశాంతమైనటువంటి చిత్తము, భావాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా కలగడం వల్ల మంచి సద్భావనతో కూడినటువంటి విజయాలను సాధిస్తారు. ఇక తల్లిదండ్రులు, గురువులు వీళ్ళందరి పట్ల కాస్త మంచిగా ఉండండి. వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాలలో ఉన్నటువంటి వారికి కాస్త బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఎవ్రీడే ప్రిపరేషన్ అనేటటువంటిది ఒక ప్రణాళిక పెట్టుకోండి. ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రిపరేషన్ అనేటటువంటిది పెట్టుకోండి. ముందు మీకు సంబంధించినటువంటి పూర్తి విషయ అవగాహన కనబరుచుకొని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మీకు మంచి విజయాలను ఇస్తుంది. అనేక సంవత్సరాలుగా మీకు సంబంధించినటువంటి కొన్ని పనులు పెండింగ్లో పడ్డాయి అనుకుంటే వాటన్నింటి నుంచి కాస్త బయటపడేటటువంటి ప్రయత్నం చేయండి. మంచి విజయాన్ని సాధించి తీరుతారు. ఇక తల్లిదండ్రులు కానీ మీ యొక్క గురువులు కానీ వీరంతా కూడా లోపభూయిష్టంగా మానసికంగా వేదనకు గురై ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక వేదన పడుతూ ఉంటే వారందరికీ కూడా ఏదైనా ఒక విజయవంతమైనటువంటి మార్గాన్ని ఏర్పరచండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందడం అనేటటువంటిది జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా కొన్ని కోట్ల మంది జీవుల యొక్క ఆత్మస్థైర్యం కోల్పోయినప్పటికీ కూడా వాటిని మీరు పరిపూర్ణంగా నింపగలుగుతారు. ఈ విధమైనటువంటి భావాలు మీకు మంచి విజయాలను ప్రకటితం చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మంచిది. మీ యొక్క మానసిక సంఘర్షణ అనేటటువంటిది గొప్ప స్థాయిలో ఉండి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి ఈ ఆలోచనలు పెట్టుకొని ముందుకు వెళ్ళడం మంచి విజయాలను మీకు తెచ్చిపెడుతుంది. అలాగే కొంత పెండింగ్ వర్క్స్ అనేటటువంటిది పెట్టుకోవడం లేదా వాటిని నెగ్లెక్ట్ చేయడం తద్వారా కాస్త ఈ మెంటల్గా మిమ్మల్ని మీరు నెగ్లిజెన్సీ వైపుకు నడిపించుకుంటూ పోవడం వల్ల అనేకమైనటువంటి కష్టాలను, నష్టాలను, బాధలను, వ్యధలను అనుభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. తద్వారా మంచి విజయాలను మీరు సాధిస్తారు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ప్రాణినాం సద్భావనాస్తు.